జై భవాని. ఏంటి ఈ అమ్మాయి ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటుంది అని అనుకోకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసి 20 years బ్యాక్ అయితే ప్రతి పల్లెటూరులో సాయంత్రము 6 గంటలు అయిందంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఆ ఊర్లో ఉన్న రామాలయం గుడికి కానీ లేదా గ్రామదేవత గుడికి కానీ వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళు డైలీ ఒకరు ప్రసాదం చేసుకొని వస్తారన్నమాట. గుళ్ళో పెట్టుకొని 1 గంట కానీ 2 గంటలు కానీ గోవిందనామాలు కానీ ఏదైనా రామకీర్తనలు కానీ ఈ విధంగా అమ్మవారి పాటలు కానీ ఈ విధంగా భజన చేసుకునేసి లాస్ట్లో దేవుడు టెంకాయ కొట్టుకొని తలా కొంచెం ప్రసాదం తీసుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి నిద్రపోయేటటువంటి వాళ్ళు అనమాట. ఈ రోజుల్లో అవన్నీ కనుమరుగైపోయాయి ఈ సీరియల్స్ వచ్చిన తర్వాత. దయచేసి ప్రతి ఇంట్లో కూడాను పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మిడిల్ ఏజ్లోనే పర్లేదు అంటే వాళ్ళ ఇంటి పరిస్థితిని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి ప్రతి ఊర్లోనూ ప్రతి విలేజ్లోనూ ప్రతి సిటీస్లోనూ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. లలిత సహస్రనామం పారాయణం చేయండి. రోజు 1 గంట పారాయణం చేయండి, కూర్చొని 1 అరగంట పారాయణం చేయండి. చక్కగా ప్రసాదం తీసుకోండి, టెంకాయ కొట్టుకోండి, గ్రామదేవత గుళ్ళో కూర్చోండి, లేదా మీకు దగ్గరలో ఉండే ఏ గుడికైనా వెళ్ళండి. ఎంత మంచి కార్యక్రమం అండి. మన హిందూ ధర్మాన్ని కాపాడిన వాళ్ళమవుతాము. మన పిల్లలకి మనం ఒక మంచి అలవాటుని చేసిన వాళ్ళమవుతాము. అందులో ఈ అత్త కోడలు గొడవలు పోతాయి. ఈ సీరియల్స్ వల్ల చాలామంది మైండ్ బ్లాక్ అయిపోతుంది. గజిబిజి అయిపోయి గొడవలు ఎక్కువైపోయి ఆస్తులు అంతస్తులు ఈ కమర్షియల్ అయిపోయింది మైండ్లు. వయసు పెరిగినా కూడా వాళ్ళకి బుద్ధి రాకుండా తయారైపోతున్నారు. దయచేసి అత్తగారిని తిడుతున్నానని దయచేసి అనుకోకండి. నేను కూడా ఒక నెక్స్ట్ అత్తగారి స్థానంలోకి రావాల్సిందన్నే. దయచేసి ఈ మెసేజ్ని తీసుకోండి. మన హిందూ ధర్మాన్ని మళ్ళీ కాపాడుకుందాము, పోగొట్టుకోకుండా, విలువల్ని పోగొట్టుకోకుండా. వీటి మూలాలన్నీ పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఈ పెద్దవాళ్ళు దయచేసి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క పెద్దవాళ్ళకు కూడాను మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అమ్మలక్కలు అలాగే పెద్దవాళ్ళు మగవాళ్ళకు కూడాను నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఈ కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ చేయండి. అసలు చాలా చాలా బాగుంటుంది. ఈ జనరేషన్కి కూడా దేవుడి ఉన్నాడు అనేటటువంటి ఒక నమ్మకాన్ని పోగొట్టకుండా వాళ్ళల్లో నమ్మకాన్ని నింపండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.